ఏజెన్సీ ప్రాంతాలలో తెలుగు సంవత్సరాది ఉగాది దగ్గర నుండే అనేక గిరిజన గ్రామాలలో పలు రకాల పండుగలను నిర్వహిస్తారు. ఈ పండుగలలో భూదేవి పండుగ, మామిడికాయ, చింతకాయ ఇలా పలు రకాల కాయల పండుగలను చేస్తుంటారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మారుమూల అటవీ ప్రాంతమైన అలివేరు గ్రామంలో మామిడికాయ పండుగను నిర్వహించారు. తెల్లవారుజామున మామిడి చెట్టు వద్ద వనదేవతకి పూజను చేశారు. అనంతరం అక్కడ ఉన్న చెట్లకు ఉన్న మామిడికాయలను కోసి దేవతకి నైవేద్యంగా అందించారు గిరిజనులు. ఆ తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పూజ వద్ద గిరిజనుల సాంప్రదాయమైన రేలా నృత్యం నిర్వహించారు. ఇక రాత్రికి ఊరంతా కలిసి గ్రామ దేవతకు మొక్కుగా ఇచ్చిన కోళ్లను వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజల అనంతరం గ్రామంలో చిన్న పెద్ద కలిసి ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడికూర తెచ్చుకొని లొట్టెల్లో తాటికలను, జీడి, మామిడి ఆకులతో, దారకాయలతో సేవిస్తారు. రాత్రివేళ జరిగే వనదేవతల పూజలకు బయట వ్యక్తులను ఆహ్వానించారు. కేవలం గ్రామానికి చెందిన వారు మాత్రమే వనదేవతల పూజలో పాల్గొని సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇలా ప్రతి కాయ పండుగ సందర్భంగా వనదేవతలకు, గ్రామ దేవతలకు పూజలు చేస్తామంటున్నారు అలివేరు గ్రామస్తులు. మామిడికాయ పండుగ అనేది మేము జరుపుకుంటున్నామండి మా గ్రామంలో, అలివేరు గ్రామంలో. ఈ అలివేరు గ్రామంలో ఆనవాయితీగా వచ్చేటటువంటి ఈ పండగ మా ముత్తాతల కాలం నుంచి కూడా జరుపుకుంటున్నామండి. ఇది మామిడికాయ మేము తినాలంటే ఈ పండగ జరుపుకున్న తర్వాతనే తింటామండి. అలా ఒకటి కూడా మా ఆదివాసీ పండుగల్లో పప్పు పండగ కానీ, చిక్కుడుకాయ పండగ కానీ ప్రతి ఒక్కటి కూడా జరుపుకుంటుంటామండి. అందులో భాగంగానే ఇది ఆనవాయితీకి వచ్చినటువంటి పండుగలు, అందులో భాగంగానే ఇవి జరుపుకుంటాము. అలాగే ఇది ఈ పండగ సందర్భంగా మేము ఆటపాటలతో, డోలాటలు, గిల్లెగిత్తులు పట్టుకొని చక్కగా ఆడ మొగ కలిసి ఎటువంటి భేదాలు లేకుండా మంచిగా ఆడుకుంటామండి. ఆడుకుంటూ 2-3 రోజుల పాటు ఈ పండగ జరుపుకొని ఆటపాటలు, మంచి భోజనాలు, దీనికి భోజనాలు కూడా చేసి చక్కగా అందరం కలిసి చేసుకుంటామండి. భోంచేస్తాము. అలా వచ్చిన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి తెలియజేస్తాము. అలాగే వాళ్ళందరూ వచ్చి ఆటపాటలతో రాత్రిపూట ఆటపాటలు జరుపుకొని తెల్లవారుజామున వెళ్తారండి. వెళ్ళే క్రమంలో వాళ్ళకు కూడా మళ్ళీ మేము మంచి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని పంపిస్తామండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇది ఆనవాయితీకి వస్తుంది కాబట్టి మా పండుగలు ఏది కూడా ఆనవాయితీగా జరుపుకోకుండా మేము వదిలిపెట్టామండి. దీన్ని తరతరాల నుంచి కూడా మా పెద్దలు ఎలా నడుపుకున్నారో ఆ రకంగానే మేము జరుపుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తరతరాలుగా పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చెబుతున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన రేలా నృత్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మనకి ఆదివాసీ పండగలు అంటే ఇంత ఉత్సాహంగా చేసేవాళ్ళప్పుడు ఇవన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. కనుమరుగవుతున్నా కనుక ఇదే ఇప్పుడు మనం ఏం చేశారంటే గవర్నమెంట్ మాకు దానికి చేయూత చేసి సహాయం చేస్తే మా ఈ పండగలు ఇంకా మేము జరుపుకోవడానికి మాకు మంచిగా ఉంటుందండి. అది ఎందుకంటే మాకు చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు కదండి, అందరూ ప్రజలు వస్తారు. అందుకని దానికి గవర్నమెంట్ మనకి చేయూత ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నామండి.